తమ్ముడు సినిమా నితిన్ గారికి మంచి ప్లాప్ పడిందండి, పెద్ద ప్లాప్. డైరెక్షన్ బాగా, ఆ స్క్రిప్ట్ సెలక్షన్ బాగాలేదు. నితిన్ గారికి ఇప్పటికి 7 వచ్చినాయి, దీంతో 8వ ప్లాప్ అనుకుంటా. ఇంకోటి తీస్తే 9 పడిపోతాయి. కంపల్సరీ ఈ సినిమా హిట్ కొడతాం అన్నాడు. కొట్టలేదుగా, ప్లాప్ కొట్టేశారు మిస్టేక్లో. దిల్ రాజు గారు కాన్ఫిడెన్స్గా చెప్పారు కదా సార్. వాళ్ళ సినిమాను వాళ్ళు ప్రమోట్ చేసుకొని ఏదైనా చెప్తారు సార్. బాగుండాలని నేను కోరుకున్నా. 100 కోట్లు కొడితే నేనే ఆనందపడతా, కానీ లేదు, సినిమాలో మ్యాటర్ లేదు, ఆ సెంటిమెంట్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. సో లయ గారిని పెట్టుకున్నారు, ఓకే, పెర్ఫార్మెన్స్ ఓకే, 2 సీన్లు బాగుండి, 2 ఫైట్లు బాగుండి, 2 డ్యాన్సులు బాగుంటే మిగిలిన సినిమా అంతా కూడా గాలికి వదిలేశారు. అక్క తమ్ముడు సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు సార్. ఇది నాకైతే ఇది ఒక అతుకుల పంతలా కనిపించింది. సో గుత్తిని ఏదో కాల్చిన చుట్టాని 2 చెప్పారు డైలాగులో, మన గుత్తి మనం పిసుకున్నట్టు అయిపోయింది. సాంగ్స్ బాగున్నాయి సార్, లయ గారు పెర్ఫార్మెన్స్ బాగానే చేశారు సార్, కానీ సినిమాలో దమ్ము లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే నితిన్ అన్నకి మంచి ప్లాప్ పడింది. నెక్స్ట్ ఎల్లమ్మ సినిమాతోనైనా కంబ్యాక్ ఇస్తే కొంచెం సెల్యూట్ కొడతా. లేదు నేను ఇలాగే తీస్తానంటే చెప్పకూడదు కానీ సార్, మన కోటి సినిమా తీశారు, ఎవరండి ఆ కుర్రోడు పేరు తెలియదు, కానీ 50 కోట్లు కొట్టేసాడండి. నేను ఎప్పుడు 9th క్లాస్లో ఉన్నప్పుడు జైన్ సినిమా వచ్చింది, ఇప్పటికీ ఆయన అదే రేంజ్లో ఉన్నారు, కానీ ఎదగరో తరగరో. మరి ఏంటి ప్రాబ్లం అనుకుంటే స్క్రిప్ట్లు. రాబిన్హుడ్ బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇంకోసారి వేసినా కూడా రాబిన్హుడ్ చూసేస్తా. నాకు తమ్ముడు సినిమా నచ్చలా. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద ఆయన టైటిల్ పెట్టుకుని ఏం సినిమాలండి, డైరెక్టర్ పేరు గుర్తులేదు కానీ వద్దులే అనకూడదు. దయచేసి ఇలాంటి స్క్రిప్ట్లు ఉంటే మానేసుకోండి, కొత్తగా తీయండి, కంటెంట్తో తీయండి, హిట్ కొడతారు. లేదు మేము ఇలాగే తీస్తాం అనుకుంటే అది మీ కర్మ అనే చెప్తా. టైటిల్ తగ్గ వేస్ట్ చేశారు. టైటిల్ సినిమా సబ్జెక్ట్కి సినిమా సంబంధం లేదు. సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. సెంటిమెంట్ అసలు వర్కౌట్ అవ్వలేదు. నాకు అనిపించింది ఆ తమ్ముడు సినిమా టైటిల్ వేస్ట్ చేశారంటే బాగా హర్ట్ అవుతారు. లయా ఇంట్రడక్షన్ ఏమో హైలైట్ ఇచ్చారు, లాస్ట్లో చైర్లో కూర్చోబెట్టారు. సినిమాకి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాల. వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండేది. రెగ్యులర్ కామన్ సినిమా ఎంసీఏ డిట్టో అంతే. అక్క తమ్ముడు క్యారెక్టర్ గమనించారో లేదు, ఎంసీలో విలను ఈ విలను ఫేస్ ఇంచుమించు ఫేస్ ఒకలాగే ఉంటుంది అంతే. సేమ్ డిట్టో దింపేసాడు అంతే. లయ ఒక్కటే కూతుగాత లయ వల్ల లయాను రత్న క్యారెక్టర్ బాగుంది. ఇది బాగా డిస్పెండ్ అవుతుంది. టైటిల్ వేస్ట్ అయింది కదా, మరి మంచి టైటిల్, అది మంచి సినిమా, అది మరి టైటిల్ వేస్ట్ అయినట్టే కదా. సినిమాయే లేదు అసలు. అది అక్క తమ్ముడు క్యారెక్టర్ సరిగ్గా పండితే సినిమా హిట్ అయ్యేది కదా, పండగే కదా పోయింది. అక్కడ అందుట్లో వదినా మరిది, ఇందుట్లో అక్క తమ్ముడు అంతే. నానియే న్యాయం చేశాడు అనిపిస్తుంది ఒక్కోసారి. ఎంసీఏ సేమ్ డిట్టో, నాని అందుకే వదిలేసి ఉంటాడు. సేమ్ సబ్జెక్టు, ఏం లేదు. ఎంసీఏ సినిమా తమ్ముడు సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. నితిన్ గారు మీకు పుట్టగతులు ఉన్నాయేమో అనుకున్నాం, కానీ ఈ సినిమాతో మీకు ఏం లేవండి. సినిమా వేస్ట్. ఎందుకంటే ఎట్లా తీసారో ఏమో కానీ ప్రొడ్యూసర్ గారు మీరు ఎట్లా ఉన్నారు. అలాగే చాలామంది కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టపడతారు, అది కూడా చూసాం, కానీ లాస్ట్ మూమెంట్లో అయితే బాగా కష్టపడ్డారు. అదొకటి, కానీ ఎఫర్ట్స్ మాత్రం ఏం పెట్టలేదు మీరు. ఏదో అసలుకి సినిమాలో ఏం నచ్చలేదు అని అంటే సీను ఎక్కడికో తీసుకుపోయినారు. ఒక పరంగా ఏంటంటే ఎమోషన్ తీసుకుపోవాలంటే వాళ్ళు ఏంటంటే అసలుకి ఏం లేదు దాంట్లో. మూమెంట్స్ అసలుకి లేదు. ఎక్కడో ఎవడో ఏదో చేసినట్టే ఉంది దాంట్లో. అంటే మూమెంట్స్ కూడా లేవు. వేస్ట్ ఇక సినిమానే వేస్ట్. హిట్ కాదు, అట్టర్ ఫ్లాప్. పుట్టగతులు కూడా ఉండవు. అబ్బే ఫ్యాన్స్ కూడా చూడరు. ఫ్యాన్స్ చూస్తే పరువు కూడా పోద్ది. ఎందుకంటే సినిమాలో చరిత్ర లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న డబ్బులు, నా సొంత డబ్బులు వేసుకొని, జబుల డబ్బులు వేసుకొని సినిమా చూసామంటే ఉన్నది చెప్పాలి, లేనిది ఉన్నట్టు చెప్పకూడదు. ఉన్నట్టు చెప్తాం. అవును, పవన్ కళ్యాణ్ సినిమా తమ్ముడు అంటే అదేదో పేరు పెట్టారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఒప్పుకున్నారో, వాళ్ళ ఉన్న సినిమా ప్రొడ్యూసర్ గారిని ఎట్లా ఒప్పుకున్నారో ఏమో తెలియదు, కానీ దిల్ రాజు గారు మీరు చెప్పిందంతా ఏం నడవదండి. దిల్ రాజు గారు
సినిమా అయితే హిట్ కాదు, పక్క అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఏం లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ అయితే నాకు యాస్టీస్ ఎంసీఏ పార్ట్ 2 లాగా సిక్వెల్ లాగా అనిపించింది. ఆ మూవీలో మనకి ఏంటంటే వదిన మరిదికి ఇంటరాక్షన్ ఉంటుంది. వదినకు ప్రాబ్లం వస్తే మరిది సేవ్ చేస్తాడు. ఈ మూవీలో ఏంటంటే అక్కకి ప్రాబ్లం వస్తే తమ్ముడు సేవ్ చేస్తాడు. బట్ పవన్ కళ్యాణ్ తమ్ముడికి ఈ మూవీకి ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీలో మనకు క్లైమాక్స్ అనేది ఒక ఎమోషన్, ఒక బ్రదర్ బాండింగ్, ఒక క్లైమాక్స్ ఏంటంటే మనకు గూస్ బంప్ సీన్స్. అది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే సీన్ అది. కానీ ఈ మూవీలో ఏంటంటే క్లైమాక్స్ ఒక రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ ప్లాట్గా అనిపించింది. ఒకటే ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అది తప్పించి సినిమా అంతా ఎంగేజింగ్ అనిపించలేదు. ఇంకొక మెయిన్ క్యారెక్టర్ బాగా ప్లస్ అయింది ఏంటంటే లయ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. లయకి కంబ్యాక్ మూవీ అని చెప్పలేను, కానీ తనను తీసుకున్నందుకు ఎంతో కొంత వెయిటేజ్ అయితే మూవీకి వచ్చింది. బట్ ఇంకొక క్యారెక్టర్ ఎవరంటే వేణు వాళ్ళ డాటర్, ఆ పాప స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. స్టోరీ ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వలేదు. అంటే ఎక్కడ ఎమోషన్ బాండింగ్ కానీ ఆ అక్కకి తమ్ముడికి ఉండే బాండింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా మిస్ఫైర్ అయింది. రాజు గారు చెప్పారు, మీకు ఖచ్చితంగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, విజువల్ వండర్స్ ఉంటాయి, మీకు ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. వేణు ఎప్పుడూ లేని స్క్రీన్ ప్లేని మూవీలో పెట్టాడని అన్నారు, కానీ ఎక్కడ కూడా అనిపించలేదు. నాకైతే దీనికన్నా ఎంసీఏ చాలా బెటర్ అనిపించింది. దీనికి 1% కూడా న్యాయం చేయలేదు. అదే చెప్తున్నా కదా, ఎక్కడ కూడా జస్టిఫికేషన్ అయితే లేదు. ఆ మూవీలో మనకి ఏంటంటే పార్ట్ 1 స్క్రీన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మనకు ఒక ఎంగేజింగ్ అనిపిస్తుంది. బ్రదర్ బాండింగ్ అనేది మూవీలో కనిపిస్తుంది. ఈ మూవీలో అంత ఏంటంటే రొటీన్, అంటే చాలా చూసాం కదా అని, ఒక ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటే గిట్ట బాగుండేది. అది చాలా మిస్ అయింది. ఎమోషనల్ స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు. మెయిన్గా క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేసింది. తమ్ముడు అన్న సో కొంచెం బిలో యావరేజ్ ప్రోడక్ట్లో అనిపించింది. సో టెక్నికల్గా వైజ్గా చాలా బాగుంది, అండ్ ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగున్నాయి, అండ్ బీజిఎం బాగుంది, అండ్ డిఓపి బాగుంది. కానీ ఎందుకో ఒక మంచి కంటెంట్ అయితే మిస్ అయింది. వాళ్ళు స్టోరీ వైజ్గా చాలా ఒక ఫ్లాట్గా వెళ్ళిపోయింది. ఎక్కడ ఒక కొత్తదనం లేదు, లేదంటే రైటింగ్ వైజ్గా ఎక్కడ ఒక ఎంగేజింగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ అని పెట్టుకున్నారు, కానీ ఎక్కడ ఒక ఎంగేజింగ్ అనిపిస్తుంది. కంప్లీట్గా వాళ్ళు పెట్టిన డబ్బులకి యాక్షన్ బ్లాక్స్ మీద వెళ్ళిపోయారు తప్ప సినిమా కంటెంట్ గాలికి వదిలేసారు అనిపించింది. అవన్నీ యాక్షన్ బ్లాక్స్ మీద డిపెండ్ అయిపోయారు. అందులో డిపెండ్ అయ్యారు, కానీ పెద్దగా ఇది మనకి ఇది లేదనమాట. కంటెంట్ వైజ్ కొంచెం బాగా రాసుకుంటే బాగా అనిపించింది. ఇదైతే 100% డైరెక్టర్ గారి ఫాల్టే. స్టోరీ వైజ్ ఇంకొంచెం మంచిగా తీసుకోవాల్సింది. వాళ్ళకి బడ్జెట్కి అయితే వాళ్ళు ఏదైతే 70% చెప్తున్నారు, అది బడ్జెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కంటెంట్ లేదు. కంటెంట్ గాలికి వదలడం వల్ల ఎక్కడ ఒక ఎమోషనల్ కూడా ఒక ఫ్యాన్ కనెక్ట్ అవ్వలేకపోయాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి మరి రొటీన్ సినిమా చూసామన్న ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు. అది స్టార్టింగ్లో ఒక 2 సీన్స్ ఉంటాయి, 3 సీన్స్ ఉంటాయి. వాటి వరకు ఎక్స్ప్లెనేషన్ వరకు చాలా బాగుంది, కానీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వైజ్గా ఇంకొంచెం మంచి సీన్స్ పెడితే బాగుండేది. ఇప్పుడు అత్తరంటి దారి ఏదైనా అత్త సీన్ లాంటిది అలాంటి ఒక మంచి సీన్ పెట్టుంటే బాగుంది అనిపించింది, కానీ అది మిస్ అయింది. అది ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యేవాళ్ళేమో జనాలు, కాకపోతే అది మిస్ అయింది. సాంగ్స్ ఒక సాంగ్ బాగుంది, అది కూడా ఒక సాంగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఎక్కడ సాంగ్స్ లేవు. కంప్లీట్గా వాళ్ళు ఏంటంటే ఒక విజువల్ వండర్లా పెట్టుకొని కంటెంట్ వదిలేసి తీసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఒక వా ఫ్యాక్టర్ లాగలేదు. వా ఫ్యాక్టర్ చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అగ్గితో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది, అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. అది కాకుండా ఇంకేం పెద్ద పాజిటివ్స్ అయితే ఏం వేసుకోవాలి. ఇది రాబిన్ హుడ్ అంటే ఇంకా డిజాస్టర్ అయింది. కొంచెం రాబిన్ హుడ్ బెటర్ అనిపించింది. ఏడవాలో నవ్వాలో ఏం అర్థం కాని స్థితిలో ఉన్నాను నేనైతే ప్రజెంట్. స్టోరీ సెలెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, బట్ కాకపోతే నితిన్ గారి సెలెక్షన్ ఎందుకు ఇలా ఉంటుంది? ఓ టైంలో పర్టికులర్గా లవ్ స్టోరీస్ కావచ్చు, తీసుకునే స్టోరీ సెలెక్షన్స్ చాలా బాగుండేవి. ఇప్పుడు అట్లీస్ట్ సినిమా సీట్లో కూర్చోవాలన్న ఒపీనియన్ కూడా లేకుండా పోతుంది. ఆ స్టోరీ కావచ్చు, ఆ తీసిన విధానం కావచ్చు, ఏది పెద్దగా నచ్చలేదు నాకైతే బేసిక్గా. కాకపోతే ఇందులో మెయిన్గా నచ్చిన విషయం ఏదైనా ఉంది అంటే రత్న క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. తను ఉన్నంతసేపు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించిన రిమైనింగ్ అంతా బోర్ కొట్టిచ్చేసింది నాకైతే. క్యారెక్టర్లు చేసిన వాళ్ళు చేయాల్సినంత వరకు చేశారు, బట్ రిమైనింగ్ ఆ స్టోరీ ప్రజెంటేషన్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఫైట్స్ కొన్ని తెలిసిపోతుంది ఏంట్రా ఇది కత్తి విసిరేస్తే అదే వెనక్కి తిరిగి రావడం, ఇలా కొన్ని సీన్స్ చాలా పర్టికులర్గా ఉన్నాయి. సాంగ్స్ కూడా ఒక్క సాంగ్ చాలా బాగా అనిపించింది తప్ప రిమైనింగ్
అంత ఇది అనిపించింది. ఇంకోటి వేణు శ్రీరామ్ గారు ఇలాంటి స్టోరీస్ ఎందుకు రాస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు అసలు. మరీ దీన్ని నితిన్ గారు ఒప్పుకోవడం, దిల్ రాజు గారు ఒప్పుకోవడం చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా అయితే జస్ట్ ఏదో నితిన్ గారి కోసం వెళ్ళి చూడొచ్చు. ఎలా ఉందంటే అన్న నాకైతే ఏం నచ్చలేదు అంటే నా ఫీలింగ్ చెప్తున్నాను, మరి మిగతా ఎలా ఉందో తెలియదు కానీ నా వరకు చూసుకుంటే సినిమా అయితే పెద్దగా ఏం బాగాలేదన్న. అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసాను, అంటే దిల్ రాజు గారు మెయిన్ మాటలు, ఆయన మాటలు చాలా ఎఫెక్ట్ చేసిన నాలో. ఎందుకంటే ఆయన ప్రొడక్షన్ నుంచి ఒక సినిమా వచ్చిందంటే అది మినిమం హిట్ కానీ యావరేజ్ కానీ అవుతుంది. బట్ ఆయనే బ్లాక్ బస్టర్ అన్నాడు అంటే సరే అంత లేకపోయినా కనీసం బాగుంటుంది కదా సినిమా అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సినిమాలో ఏమీ లేదన్న. అంటే నాకు తెలిసి వేణు శ్రీరామ్ గారు కంగారులో రాసుకున్న స్టోరీ స్క్రీన్ ప్లే కానీ కంగారుగానే తీసారనిపించింది. కాకపోతే ఏంటంటే వాళ్ళ కష్టాన్ని నమ్ముతుంది సినిమాలో, వాళ్ళ కష్టం కనబడుతుంది అంతే. దిల్ రాజు గారి కష్టం అండ్ నితిన్ గారి కష్టం, ఆ యాక్టర్స్ కష్టం. అంటే ఏం రాశారంటే స్టోరీ బాగాలేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు, సినిమాకి టోటలీ రొట్ట అనమాట. అంటే ఒక సంతకం కోసం సినిమా అంతా జరుగుతుంది. ఇలాంటి ఎన్ని స్టోరీలు చూడాలి మీరు? రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే. రొటీన్ స్టోరీ అయినా కంటెంట్ ఉంది అందులో సినిమాలో. అంటే మన స్క్రీన్ ప్లేతో మాయ చేయగల ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది. కాకపోతే దాన్ని ఎలా ఉందంటే చాలా కంగారుగా, అంటే ఏదో మేము చూస్తున్నాం అది వెళ్ళిపోతుందండి అంతే. ఇంకా బీజిఎం విషయానికి వస్తే ఎక్కడ గ్రిప్పింగ్గా లేదు, బీజిఎం ఎక్కడ ఏమి లేదు. కొత్తగా ఏమి పక్కన పెట్టండి, బుర్ర మెట్లెక్కిచ్చాడు. నిజంగా తలపొడి వచ్చింది ఆ బీజిఎం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే బీజిఎం. ఇంక ఇంటర్వెల్ ఏమైనా ఇష్టం ఉంటుంది ఏమీ లేదు. అంటే సినిమా వెళ్ళిపోద్ది అంతే. ఏదో నేను చెప్తున్నాను కదా సినిమాలో ఏం బాగాలేదు. అంటే మీకు ఇది బాగుంది అది బాగుంది అంటే ఒక్క ఫైట్ అయితే బాగుంటుంది. ఒక 10 to 20 minutes ఒక డెలివరీ సిచ్యువేషన్లో సెకండ్ హాఫ్ ఎంటర్ అవగానే ఉంటుంది యాక్షన్ పార్ట్. అదైతే మాత్రం బాగుంది సినిమా. అక్క తమ్ముడు సెంటిమెంట్ బాగాలేదు. అక్క తమ్ముడు అనే సెంటిమెంట్ అసలు ఎక్కడ ఇంత కూడా కనెక్ట్ అవ్వలేదు. అంటే స్టోరీ పరంగా అక్కడ ఎమోషన్ వస్తుంది, మీరు అన్నట్టు ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది సినిమాలో. కాకపోతే ఏంటంటే అది మనకు క్యారీ అవ్వదు, అంత డెప్త్గా తీయలేదు ఆయన. ఇంకోటి ఏంటంటే దిల్ రాజు గారు ఈ స్టోరీని ఈ హీరోని నమ్మి నిజంగా బడ్జెట్ చాలా పెట్టారు. అంటే తెర వెనకాల ఖర్చు తెర మీద కనిపిస్తుంటారు కదా, ఈ సినిమాలో స్పష్టంగా చాలా బడ్జెట్ పెట్టారు. ఆ లొకేషన్స్ కానీ విజువల్స్ కానీ బాగుంటాయి సినిమాలో. బట్ స్టోరీ మనకి గ్రిప్పింగ్గా లేనప్పుడు, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా లేనప్పుడు ఆ జరిగే సన్నివేశమే మనకి ఎంత కానీ మనం చూసినా వేస్టే. సో నాకైతే అలాగ అనిపించింది. ఓవరాల్గా సినిమా ఫ్లాప్ అన్న. నితిన్ గారు ఒక 1 year గ్యాప్ తీసుకుని మంచి మూవీతో వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదే ఎల్లమ్మ, మేము అదే చెప్తున్నాను, ఇదే సేమ్ ప్రొడక్షన్లో కదా. ఎల్లమ్మ అయినా సరే సరిగ్గా చూసుకుని ఒక 1 year గ్యాప్ తీసుకుని మనోడు కనబడిపోయినా పర్లేదు కానీ మంచి హిట్ కొడితే బెటర్. లేదంటే ఇంకో 2 కిరణ్ పవర్లాగా అయిపోతాడు. మనోడు ఎలాగైతే కాతో మంచి హిట్ కొట్టాడో మనోడు కూడా ఆ వేలోనే వెళ్ళిపోతున్నాడు. సో యాక్టింగ్ కూడా పెద్దగా ఏం బాగాలేదు, రెగ్యులర్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి. సో ఓవరాల్గా అయితే మేము చూస్తుంది సినిమా అయితే వేస్ట్ అని. అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అది కాదు అడిగే క్వశ్చన్. అన్ని సినిమాలు ఫ్లాప్ అని నువ్వు ఎందుకు చెప్తున్నావు నాకు అర్థం కాదు. అవును అక్కడమ్మా ఎక్కడ ఇది నీకు తమ్ముడు నచ్చలేదా? నీకు నాకు నచ్చింది, సెంటిమెంట్ ఉందబ్బా. ఎందుకని నీకు ఏం కావాలి ఇంకా? మరి ఏదో ఒకటి మరి సెంటిమెంట్. ఇప్పుడు అన్న చెల్లెల మధ్య సెంటిమెంట్ ఇంకేముంటుంది చెప్పు? అలాగే ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. నాకైతే సినిమా నచ్చింది, నితిన్ది. మీరు చూడాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి చూడండి. నాకు మళ్ళీ పోయింది అని మీరు నాకు క్వశ్చన్ అడగకూడదు. పోయిందని మీ అభిప్రాయం నా మీద ఎందుకు రుద్దుతారు నాకు అర్థం కావట్లేదు. నాకు పోయిందనే టైటిల్, మీరు పోయిందని మీకు అనిపిస్తే మీరు కెమెరాలు పట్టుకుంటే కెమెరా ముందుకు వచ్చి చెప్పండి. మీరు మమ్మల్ని అడిగి పోయింది ఎలాగుంది, పోయింది అంటున్నా మరి ఏంటి పరిస్థితి అని మీరు అడిగితే ఎంత దరిద్రంగా ఉండదు తెలుసా? కావాలని ఇప్పుడే మీరే చేస్తున్నారు. ఇదిగో ఇలాంటి మనుషులు, ఈ పెద్ద మనుషులు ఉన్నారే, ప్రతి సినిమాకి బాగుందని మేకి తెచ్చి పెట్టాడు. మరి నువ్వు రావాలి కదా ముందుకి, నువ్వు వచ్చి చెప్పు. అరే నా పిల్ల నాకు నచ్చినప్పుడు నీకు నచ్చని రూల్ ఏంటుంది నాకు అర్థం కాదు. అంటే నా పిల్ల నచ్చడంలో కూడా నీ ఒపీనియన్ కావాలా? నాకు అది అర్థం కావట్లేదు. అరే నా పిల్లము నా గర్ల్ ఫ్రెండ్ నాకు నచ్చితే నీకు వచ్చిన నొప్పి ఏంటి? నీకు నచ్చలేదని నీ పిల్ల నీకు నచ్చకపోతే వచ్చి చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్ నీకు నచ్చకపోతే వచ్చి చెప్పు. నాకెందుకు నా పిల్లల మీద నువ్వు రుద్దుతో చెప్పు. పవన్ కళ్యాణ్ సినిమా తమ్ముడు టైటిల్ పెట్టుకున్న నితిన్ తమ్ముడు సినిమా బాగుందా? తమ్ముడు బాగుంది, దీనిది ఇదే అదే బేసిక్. ఇది సిస్టర్ సెంటిమెంట్ అబ్బా. దీన్ని మళ్ళీ మీరు తీసుకొచ్చి నా నుంచి బాగలేదు అని చెప్పించాలని మీరు చాలా కుతూహల పడుతున్నారు. నేను ఎందుకు చెప్తాను? నాకు నచ్చినప్పుడు చెప్పు. ఇది ఆ మనిషి నేను బాగలేదని చెప్తే బాగున్నాను ఎప్పటి నుంచి అరగంట నుంచి ట్రై చేస్తాను తెలుసా. నన్ను ఏం చేయాలి ఇప్పుడు టైటిల్ మరి అప్పుడు పోస్టర్ రిలీజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. 3 గంటల సినిమా ఎందుకు రిలీజ్ చేస్తారు? సినిమాలా చూడండి అబ్బా. మీకు ఇప్పుడు నచ్చలేదని నా మీద రుద్ది నన్ను నా చేత చెప్పించడానికి ఎంత ట్రై చేస్తున్నారు తెలుసా మీరు?
సినిమా నాకు నచ్చింది. సిస్టర్ సెంటిమెంట్ ఉంది. మేనగోడలు నాకు బాగా నచ్చింది. అలాంటి మేనగోడలు మళ్ళీ అంటే ఉన్నారు నాకు, మళ్ళీ ఇంకొక అలాంటి మేనగోడలు వస్తే మళ్ళీ ఆడిపెత్తుకుందాం అనిపిస్తుంది. మామని క్యూట్గా పిలుస్తున్నా బాగా నచ్చింది. సెంటిమెంట్ ఉంది. ఇది వరకు తీసిన నితిన్ సినిమాల కంటే ఇది బెటర్గా ఉంది. ముందు పోయింది కదా కొన్ని సినిమా, దాని మీద ఇది బెటర్గా ఉంది. వాళ్ళకి బాగలేదనే వీడియోలు వాళ్ళు చూసుకోమని చెప్పు, బాగుందనే వీడియో నేను చూసుకుంటాను. ఇంకేం చెప్తాను నేను చెప్పు. ఎవరికేమో నేను మెసేజ్లు ఇవ్వను, నా అభిప్రాయాన్ని మాత్రం చెప్తా. ఎందుకు నా ఇప్పుడు నాతో తిట్టించాలని ఎంత ప్రయత్నాలు చేస్తుంది. అందరి యాక్టింగ్ బాగుంది. యాక్టింగ్ కోసం అని కాదు కానీ ఫైట్స్ బాగున్నాయి. అంటే కొద్దిగా మాసు మంచి బాగా కత్తులతో నరగడాలు, బాణం వేయడం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఎస్పెషల్లీ నేను ఏం చెప్పినా మీకు ఇప్పుడు కష్టంగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. అవును, మ్యాక్సిమం మోస్ట్లీ విలేజ్లో చేయరు, సెట్లే వేస్తారు. పెద్ద అన్ని సినిమాలకి అవే ఉంటాయి. ఏదో ఒక మొక్క చూపించి మిగతాదంతా సెటిల్ వేస్తారు. లేకపోతే ఏ ఊరు వాళ్ళు ఎవరికి పెట్టి వాళ్ళకి అన్ని రోజులు ఒకరోజు ఏదో ఊరిస్తారు తప్ప సినిమా వాళ్ళకి అన్ని రోజులు ఎవరు ఊరెవరు. ఎందుకంటే మన వాళ్ళకి ఒకసారి ఇస్తేనే పాపం, ఇస్తే దాన్ని ఇంకా రచ్చరంబోలే చేస్తారు.